మనం ఇప్పుడు చెంబులో కొంచెం వాటర్ పోసుకొని తగినంతగా మనము జీడిపప్పు ఇలా చిన్న బౌల్లో వేసుకోవాలి. అంటే చాలా వేసుకోవాలి, ఎందుకంటే ఒకే చేతిలో కెమెరా మనకు చేతిలో ఇదంతా ఉంది కదా అంటే మనం మిస్టర్ దోశ చేస్తాను. నాకు అంతా ఇంకొచ్చుకోవడానికి మొత్తం నిండిపోతాను. ఇక్కడ ప్లేసే లేదు పెట్టుకుందామన్నా. సి మా వంటలు ఎంత దారుణంగా ఘోరంగా చూడండి. అయినా సరే మన వీడియోస్ మాత్రం ఆపదు. మనం కుకింగ్ వీడియోస్ చాలా అందరికీ ఇష్టము, చిన్నపిల్లలకి ఇష్టమైన అన్నీ ఇలా మనం చేసుకోవచ్చు. ఇంకా చూడండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అంటే ఇది ఎట్లా అంటే జీడిపప్పు బెల్లం పాకం పెట్టి ముద్దలాగా చేద్దాం ప్లాన్ చేస్తున్నా. లెట్ us see. ఓకే, బయట జీడిపప్పు కూడా బాగా కాస్ట్లీ ఉన్నది. దీనికి ఇప్పుడు కాగుతుంది. కాస్త సిమ్లో పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా గంట కావాలి. గంట పెట్టారు. ఈ కిచెన్లో లేడీస్ అయితే ఒక్క చోట పెట్టరు. ఇంకా చూడండి ఎంత గందరగోళం, ఎంత ఆగమా ఉందో చూడండి. ఇట్లే ఉంటుంది, అంత ప్రాపర్గా పెట్టరు వాళ్ళంతా. చూడండి ఎంత నిండిపోయిందో చూడండి. అడ్డదిడ్డంగా పెట్టారు అంతా. దానికి మనం ఏం చెప్తాం కానీ ఇక అట్లా. ఇక నేను ఇది చూసుకోవాలి కర్మ. నెక్స్ట్ వాళ్ళేమో ముచ్చట్లు పెట్టుకుంటారు. చూసారా, అయిపోతుంది ఫ్రెండ్స్. అయిపోయింది. ఇది కాస్త బాగా వేడిగా ఉంది, కొంచెం టైం పడుతుంది. చూడండి, కనిపిస్తుందా? ఓకే, దీన్ని తీసేసుకొని మనం డైనింగ్ టేబుల్లో పెట్టిద్దాం. ఇప్పుడు వేస్తా. ఓకే, ఈ నైఫ్కి కొంచెం నెయ్యి కూడా రాయాలి, కొంచెం త్వరగా కొంచెం ఈజీ కట్ అవుతుంది. 2 ప్లేట్స్లో ఉన్నాయండి. చూడండి, నాకైతే చాలా నోరు ఊడుతుంది అప్పటి నుంచి. చూద్దాం, ఏదో కేక్లా కటింగ్ బాగా చేద్దాం. గట్టి అయిపోయింది. అయినా సరే మనం కట్ చేయాల్సింది. ఏదైనా సరే ఒక దారి పోతే ఇంకో దారిలో పోవాలి. ఈ విధంగా మనం కట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం స్క్వేర్ షేప్లా కట్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఇంకొంచెం అయిపోయింది గట్టిగా. అయ్యో, కొంచెం గట్టిగా అయింది. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. చూడండి, బయట స్వీట్ షాప్లో అదో లాగేస్తారు, కానీ మనం ఇంట్లో చేసినట్టు అదే వేరే ఉంటుంది. ఇంకా స్క్వేర్లా కాకుండా మన ఇష్టం ఎట్లా వేసుకోవచ్చు. ఇవన్నీ ప్లేట్లు పెట్టేద్దాం. ఓకే, చూడండి ప్లేట్లు ఇవన్నీ ఎంత బాగుండో తింటా అంటే నూరు మామూలుగా కొడతలేదు. ఇట్లా మళ్ళీ ఇట్లా కట్ చేసుకో. ఇట్లా చేస్తా అంటే అన్నీ కొంచెం గట్టి పడాలి.
అయినా పర్లేదు, నాట్ బ్యాడ్. చూడండి సరిపోదా ఇక, అయిపోతుంది పల్లిపట్టులాగా. ఎప్పుడు రొట్టెలు పల్లిపట్టు ఎందుకు అని నేనే జీడిపప్పు అది బెల్లం ఇలా చేద్దామని ఎప్పుడు అనుకుంటానా, ఇంకో ఇప్పుడు గురింది. ఇక నెక్స్ట్ అదే స్వీట్ వంటకం ఏంటంటే శనగపిండితో లడ్డు బెల్లం, ఇది నెయ్యి జీడిపప్పు కిస్మిస్ ఇంక ఎక్స్ట్రా ఆర్డర్ ఉంటుంది, చేద్దాం. చూడండి ఎంత బాగుంది అసలు, పాకం కారుతాను లైట్గా. వావ్ ఎక్సలెంట్. దీన్ని ఇంకా కిస్మిస్తో మిక్స్ అయి ఉన్నది, ఇంకా జన్మ పానం ఇక. వావ్ కట్టిగా అవుతాను. నేను ఇట్లా కావాలనుకుంటున్నా ఎప్పటి నుంచో, ఇట్లా కట్టి బాగుంటుంది. ఎక్కువసేపు బాగా ట్రై చేయొద్దు, మళ్ళీ ఇరికపోయి మళ్ళీ రాదు. చాలా మనం బలమించాలి. ఒక 1 అవర్ చాలు, 1 అవర్ అట్లా హాఫ్ అన్ అవర్ ఉంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగుంది. పీసెస్ లాగా మనం చేసుకొని ఇది ఇట్లా ఉంచేసి ఇంకో ప్లేట్ ఉండేది, అది కట్ చేయాలి. ఇవన్నీ మనం చేసుకోవచ్చు. విత్ కిస్మిస్తో మిక్సింగ్ ఉంది ఇంకా. చూడండి చూసారా ఇట్లున్నాయి అన్నీ. కానీ బయట కాస్ట్ బాగా. ఒకటి ఏంటంటే తాటి బెల్లంతో చేయాలి బాగా, ఎప్పుడు కోరిక, కానీ అది వీలు పర్లేదు. అది నెక్స్ట్ వీడియో చేద్దాం. ఓకే, ఇది కూడా అంతే. అన్ని పీసెస్ అలా కట్ అవుతుంది ఆటోమేటిక్గా. నేను కిస్మిస్ ఎందుకు చేసినా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉండాలని అట్లా చేసిన. ఓకే, ఆ పల్పు కాలం తర్వాత మళ్ళీ ఇది ఇంకో ప్లేట్. మొత్తం అప్పలకాయ అయిపోయింది. తింటా అంటే ఏంది అది, సూపర్. చూడండి ఇంకా హాఫ్ మూన్ లాగా. ఇప్పుడు దీన్ని మనము ఇలా కట్ చేసుకొని ఇలా తిరిగి ఎత్తుకుందాం. సూపర్. స్వీట్ షాప్లో కూడా ఇట్లా ఇస్తారు, ఇది హోమ్ మేడ్. ఇంతకని ఇంకేం కావాలి, ఇలా కట్ చేసుకొని జీడిపప్పు బెల్లం రెడీ. జీడిపప్పు పట్టి, పల్లి పట్టి అది వేరు, ఇది వేరు. అఫ్కోర్స్ మీకు తెలుసు అనుకో. ఒక్క జీడిపప్పు కూడా మనం టేస్ట్ చేయొచ్చు. ఓకే అండి, ఇవాటికి అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.